అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ చూడాల్సిన వీడియో అండి ఇది. ఒక మహానగరంగా రూపొందాల్సిన ఆంధ్రుల రాజధాని అమరావతిని ఒక నియంత పాలకుడు ఏ విధంగా పాడుపెట్టాడో, ఏపీని రాజధాని లేని రాష్ట్రంలాగా ఎలా మార్చాడో అందరూ తెలుసుకోవాలి. అమరావతి నిర్మాణం పూర్తయితే ఎలా ఉండేదో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా మార్చాడో మీకు వివరంగా చూపిస్తాను. అమరావతి దుస్థితి ఎలా ఉందో మీకు తెలియజెప్పడానికే నేను అమరావతి వెళ్ళాను. అంతర్జాతీయ స్థాయి ప్రణాళికాబద్ధ నగరంగా రూపొందాల్సిన అమరావతి నేడు ఎటు చూసినా తుమ్మ చెట్లతో అడవిని తలపిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం రైతులు ముందుకొచ్చి సుక్షేత్రాలను అందిస్తే ఈ పాలకుడు వాటిని అడవిలా మార్చేశాడు. ఈ రాక్షసుడు అమరావతిని పురిట్లోనే చిదిమేయాలని చూశాడు. సిగ్గు ఎగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడు. అమరావతి ఎలా ఉందో మీ అందరికీ చూపించే ముందు అమరావతి ఏర్పాటు గురించి బ్రీఫ్గా చెప్తాను. కొంచెం ఓపికగా మీరు ఈ వీడియో చూడాలి. ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పాత అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని నిర్ణయించింది. ఇది భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉంది. అమరావతికి ఒకవైపు 6 జిల్లాలు, ఇంకోవైపు 6 జిల్లాలు ఉన్నాయి. రైలు రోడ్డు కనెక్టివిటీ ఉంది. కోల్కతా చెన్నై జాతీయ రహదారి, కోల్కతా చెన్నై, ఢిల్లీ చెన్నై రైలు మార్గానికి సమీపంలో ఈ అమరావతి ఉంది. విమానాశ్రయం, పోర్టులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కృష్ణానది పక్కనే ఉంది కాబట్టి నీటి సౌకర్యం కూడా పుష్కలంగా ఉంది. అమరావతికి హైదరాబాద్ 300 కిలోమీటర్లు, చెన్నై 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అమరావతిని గ్రీన్ఫీల్డ్ నగరంగా నిర్మించాలని భావించారు. రాజధాని రాష్ట్ర గౌరవానికి చిహ్నం. రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా ఉండాలి. కేవలం పాలనా కేంద్రంగానే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే విధంగా రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లా ఉండాలి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అభివృద్ధిలో ముందున్నాయంటే కారణం ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు ఉండటమే. తెలంగాణకు కూడా హైదరాబాద్ పెద్ద ఆదాయ వనరు. మనకు అలాంటి నగరం ఉండాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధానికి మద్దతిచ్చారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని ప్రధానమంత్రి మోడీ కూడా హామీ ఇచ్చారు. కజకిస్తాన్ రాజధాని ఆస్థానాన్ని కొత్తగా నిర్మించారని, ఒకసారి వెళ్ళి దాన్ని కూడా అధ్యయనం చేసి రమ్మని మోడీ అప్పట్లో చంద్రబాబుకు చెప్పారు. అమరావతి నిర్మాణానికి 30,000 ఎకరాలు సేకరించాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 1,20,000 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఇది అసాధ్యం. అందుకే భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో దీనికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు మొదలయ్యాయి. విశాలమైన రోడ్లు, భూగర్భ డ్రైన్లు, కేబుళ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్, గ్యాస్ పైప్ లైన్లు, భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. పూర్తి స్థాయి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణం జరపడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా నిర్వహించడానికి మంచి భవనాలను శరవేగంగా నిర్మించారు. వాటిలో కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. దేశంలోనే పేరున్న విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించాయి. అమృత యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నిర్మాణాలు మొదలయ్యాయి. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి భూములు కొనుగోలు చేశాయి. 44,000 కోట్ల పెట్టుబడులు, 50,000 మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా 130 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. అమరావతి ప్రాంతంలో ఎటు చూసినా పొక్లైన్లు, టిప్పర్లు, జేసీబీలు, నిర్మాణ రంగ కార్మికులతో రాత్రిళ్లు కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి పనులను అర్ధాంతరంగా ఆపేశారు. అప్పటికే 15,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. అయినా కూడా అమరావతి మీద కమ్మకుల ముద్ర వేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని ఆపేశాడు. వాస్తవానికి అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళలో కమ్మవారు 18% ఉంటే రెడ్లు 20% ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు 32%, కాపులు 9%, బీసీలు 14% ఉన్నారు. ముస్లింలు ఇతరులు 7% ఉన్నారు. ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతులే అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళలో ఉన్నారు. 5 ఎకరాల్లో భూములు ఇచ్చిన రైతులు 8,564 మంది ఉన్నారు.
10 ఎకరాల పైన భూములు ఇచ్చిన రైతుల సంఖ్య కేవలం 159 మాత్రమే. అమరావతికి ఇచ్చిన 34,000 ఎకరాల్లో ఈ 10 ఎకరాల పైబడిన రైతులు ఇచ్చిన భూములు కేవలం 2,297 ఎకరాలు మాత్రమే. అమరావతి గ్రామాల్లో అత్యధికంగా ఎస్సీలు 38% ఉన్నారు, బీసీలు 30%, ఓసీలు 30% ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం అమరావతి మీద రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. 3 రాజధానుల పేరుతో అమరావతి పనులు నిలిపేశారు. కోర్టులో మొట్టికాయలు వేసినా అమరావతిలో పనులు మొదలు పెట్టాలని హైకోర్టు చెప్పినా బేఖాతరు చేశారు. అమరావతిని పాడుపెట్టారు. అమరావతి ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూడండి. అత్యంత ఆధునికమైన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించారు. దీనికోసం నవనగరాల ప్రణాళికను ఒకదాన్ని రూపొందించారు. 9 కాన్సెప్ట్స్తో, ఒకటి వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సిటీ, ఒకటి జస్టిస్ సిటీ, ఒకటి ఎలక్ట్రానిక్ సిటీ, ఒకటి నాలెడ్జ్ సిటీ, ఒక టూరిజం సిటీ, ఒక స్పోర్ట్స్ సిటీ, ఇట్లా రకరకాల విభాగాలకు ఒక్కో పార్ట్ను ఒక్కో సిటీగా దీన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించాలని ప్రయత్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాకతో మొత్తం వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఇక్కడ మొత్తం 80 అడుగులు, 120 అడుగులు, 150 అడుగులు, 200 అడుగుల రోడ్లను ఇక్కడ రూపొందించారు. అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్తో వీటిని నిర్మించారు. వీటి కోసం ప్రత్యేకంగా రోడ్లు తవ్వే పని లేకుండా మనం హైదరాబాద్లో చూస్తూ ఉంటాం. ఇవాళ రోడ్డు వేసి వెళ్తే రేపు పొద్దున వచ్చి కేబుల్స్ కోసం తవ్వుతారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు తవ్వుతారు, స్టోరేజ్ వాళ్ళు తవ్వుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి రాకుండా రోడ్లకు పక్కన 6 అడుగుల ఎత్తుతో డక్టులు నిర్మించారు. ఆ డక్టుల్లోనే డ్రైనేజెస్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, లేదంటే వీటి కోసం కేబుల్స్ కోసం సపరేట్గా ఇంకో డక్ట్స్ ఉంటాయి. వాటిలో కేబుల్స్ వేస్తారు, టెలికామ్ కేబుల్స్ కావచ్చు, లేదంటే కరెంటు, ఇలాంటివన్నీ కూడా. అలాగే గ్యాస్, ఇంటింటికి గ్యాస్ కూడా, గ్యాస్ సప్లై చేయడానికి అండర్ గ్రౌండ్ పైపులు కూడా వేశారు. ఇవన్నీ కూడా నిర్మాణం మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే కొన్ని తుప్పు పెట్టిపోయినాయి. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో విశాలమైన రోడ్లు నిర్మించారు. రాజధానిలో అతి చిన్న రోడ్డు వెడల్పు కూడా 50 అడుగులు ఉంది. అతి విశాలమైన సీడ్ యాక్సిస్ రోడ్డు వెడల్పు 260 అడుగులు. సీడ్ యాక్సిస్ రోడ్డు మినహా మిగతా రోడ్లన్నీ నిర్వహణ లేక దారుణంగా పాడయ్యాయి. రోడ్ల మధ్యలో పిచ్చి చెట్లు మొలిచాయి. వైసీపీ నేతల అండదండలతో కొంతమంది రోడ్లను తవ్వి కంకర తీసుకెళ్లిపోతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, వాటర్ పైప్ లైన్ల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన పైపులు నిరుపయోగంగా రోడ్ల పక్కన పడేశారు. ఇవి తుప్పు పట్టి పాడైపోతున్నాయి. ఇక రైతులకు డెవలప్ చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు అయితే చిట్టడవలను తలపిస్తున్నాయి. రాజధానిలో ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఇవి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం ఇదే సెక్రటేరియట్ నుంచి పనిచేస్తోంది. ఇక్కడే అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. హైకోర్టు కూడా ఇక్కడి నుంచే పనిచేస్తోంది. శాశ్వత సెక్రటేరియట్ కోసం 40 నుంచి 50 అంతస్తులతో 5 టవర్లు నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనికోసం రాఫ్ట్ ఫౌండేషన్ కూడా పూర్తయింది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ పనులను ఆపేయడంతో ఇప్పుడు పిల్లర్లు, వాటి కోసం అమర్చిన ఇనప జాలీలు కూడా 4 ఏళ్లుగా నీటిలో నానిపోయి పాడైపోయాయి. అసెంబ్లీ పరిస్థితి కూడా ఇదే. ఐకానిక్ అసెంబ్లీ భవనం నిర్మించాలని ప్లాన్ చేశారు. 12 లక్షల చదరపు అడుగుల భవనం, దాని మీద 250 మీటర్లు ఎత్తైన టవర్ నిర్మించడానికి ఫౌండేషన్ వేశారు. కానీ ఇప్పుడు ఆ ఫౌండేషన్లు నీటిలో నానిపోతున్నాయి. ఈ ప్రదేశాలు చెరువులను తలపిస్తున్నాయి. $2,000 కోట్లతో 12.5 లక్షల చదరపు అడుగుల్లో బౌద్ధ స్తూపాకారాల్లో నిర్మించడానికి రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన హైకోర్టు భవనం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ 3 కాంప్లెక్స్లను నిర్మించడానికి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటికే వీటి మీద 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇవి పాడుపడిన చెరువుల్లాగా మారిపోయాయి. చంద్రబాబు హయాంలో రూపొందించిన నమూనాల ప్రకారం వీటి నిర్మాణం ఆగకుండా జరుగుంటే ఇప్పుడు సచివాలయం ఎలా ఉండేదో ఒకసారి చూడండి. రాష్ట్ర అసెంబ్లీ ఐకానిక్ భవనం ఎలా ఉండేదో చూడండి. హైకోర్టు సముదాయాలు ఎలా ఉండేవో చూడండి.
ఇప్పుడు ఇది అమరావతిలో ఇది మనం చూస్తుంది చెరువు కాదండి. చెరువు నీటి కుంట అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది వచ్చేసి శాశ్వత సచివాలయం. శాశ్వత సచివాలయం కోసం వేసిన రాఫ్ట్ ఫౌండేషను. చాలా లోతు నుంచి పునాదులు తీసి రాఫ్ట్ ఫౌండేషన్ వేసి దీని మీద మొత్తం ఒక 5 టవర్లు పరిపాలనా భవనాలుగా 50 ఫ్లోర్లతో అతిపెద్ద సెక్రటేరియట్ కట్టడానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టే ఫౌండేషన్ అంతా అయిపోయింది. ఇక బిల్డింగ్ పైకి లేవాల్సిన టైంలో ప్రభుత్వం మారటంతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దీన్ని పాడుపెట్టేశాడు. ప్రస్తుతానికి దీని పరిస్థితి ఈ రకంగా ఉంది. దీని స్థానం దీనికంటే దీనికి ముందు పరిపాలన సాగటానికి ఒక సెక్రటేరియట్ అక్కడ నిర్మించారు. అది వచ్చేసి 7 నెలల్లో శరవేగంగా నిర్మించారు. అక్కడ 6 బ్లాకులు ఉన్నాయి. మొత్తం 4 సెక్రటేరియట్ బ్లాకులు, ఒక అసెంబ్లీ బ్లాకు, ఒక కౌన్సిల్ బ్లాక్ ఉంది. వాటి నుంచే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. లేదంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఆ భవనాల నుంచే. కానీ వీటిని మాత్రం గాలికి వదిలేశారు. ఇప్పుడు ఈ కనిపించేది ఇంకో తటాకం అండి. ఇది కూడా రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు, చెరువులా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వచ్చేసి అసెంబ్లీ నిర్మించాలి, ఐకానిక్ టవర్ లాగా అతి ఎత్తైన టవర్ ఒకటి దాని మీద అసెంబ్లీ మీద నిర్మించాలని ప్లాన్ చేశారు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం. ఈ అసెంబ్లీ భవనం కూడా చాలా బాగా అంటే మంచి డిజైన్ ఇచ్చారు. 300 మంది శాసనసభ్యులు, 100 మంది శాసన మండలి సభ్యులు కూర్చునే విధంగా హాల్ని డిజైన్ చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని అతి ఎత్తైన టవర్ ఒకటి, దీని మీద అతి ఎత్తైన ఒక టవర్ని పెట్టాలని ప్లాన్ చేశారు. మనం చూడొచ్చు. ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత పరిస్థితి రకంగా ఉంది. దీని కింద స్లాబులు ఉన్నాయి, అట్లాగే ఐరన్ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఐరన్ నీళ్ళల్లో నానిపోతూ ఉంది. కొన్ని వేల కోట్ల విలువైన ప్రజా సంపదని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. రేపు పొద్దున ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మారి ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఐరన్ పనికి వస్తుందా లేదా కన్స్ట్రక్షన్కి, లేదు దీన్ని మొత్తాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఐరన్తో కట్టాలంటే ఇప్పటికే కొన్ని వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. ఇంకా మళ్ళీ దానికోసం కూడా ఈ అప్పుల పాలైన రాష్ట్రం మరింత బర్డన్ అయ్యే అవకాశం కూడా ఉంది. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 12 అంతస్తులతో కూడిన 12 టవర్లను నిర్మించింది. ఒక్కో ఫ్లోర్కు 2 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 3500 చదరపు అడుగులు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం 6 టవర్లు నిర్మించారు. ఇవి కూడా ఫ్లోర్కు 2 ఫ్లాట్లు ఉంటాయి. గెజిటెడ్ ఆఫీసర్ల నివాస సముదాయాలను కూడా నిర్మించారు. ఇవి 12 ఫ్లోర్లతో 4 టవర్లు. ఒక్కో ఫ్లోర్కు 8 ఫ్లాట్లు 1800 అడుగుల విస్తీర్ణంతో ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ సముదాయాలని కూడా 80 నుంచి 90% పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లుగా వీటిని పాడుపెట్టింది. ఇవన్నీ నిర్వహణ లేక పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. జగన్ రెడ్డి తన కక్ష సాధింపు రాజకీయాల కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. రాజధానిలో హైకోర్టు జడ్జీల నివాసం కోసం 36 డూప్లెక్స్ క్వార్టర్లు నిర్మించారు. ఒక్కో క్వార్టర్కు 2000 గజాల స్థలం కేటాయించారు. మంత్రుల నివాసం కోసం 36 డూప్లెక్స్ ఇళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం 25 డూప్లెక్స్ ఇళ్ళు, సెక్రటరీల కోసం 90 ఇళ్ళు నిర్మించారు. ఇవన్నీ కూడా 50 నుంచి 60% నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిని మధ్యలోనే ఆపేశారు. ఇవి ఇప్పుడు పాడుబడిన బంగ్లాల్లాగా మారిపోయాయి. చుట్టూ సర్కారు తుమ్మ చెట్లు కమ్మేశాయి. అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల కోసం నిర్మించిన టవర్లు. ఇవి ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్నమాట. వీళ్ళకి మొత్తం 6 టవర్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో టవరు 12 అంతస్తులు. ఒక్కో ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు ఉంటాయి. చాలా లావిష్గా కట్టారు ఇవి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం. ఈ క్వార్టర్లో దాదాపు 90% పైన పనులు అయిపోయినాయి. రంగులు కూడా వేసేసారు. లోపల వైపు కూడా చాలా ఫ్లాట్లకు రంగులు కూడా వేసేసారు. జస్ట్ వుడ్ వర్క్, ఫర్నిచర్ చేసుకుంటే ఇది అయిపోతుంది. దీన్ని కూడా గత 5 ఏళ్లుగా ఖాళీగా పెట్టాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతవరకు కట్టారో ఇప్పుడు అంతే అక్కడ ఆగిపోయింది. కనీసం వీటిని బాగు చేసి ఎవరికైనా అద్దెలకు ఇచ్చుకున్నా కూడా ప్రభుత్వానికి అద్దె రూపాన నెలకి ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తుంది. ఈ చుట్టూ చూడండి మీరు, చెల్ల చెట్లు పెరిగిపోయినాయి అంతా. దీనికి అప్రోచ్ రోడ్డు ఒకటి ఉంది. ఈ రోడ్డు చూస్తే
ఈ రోడ్డు మొత్తం నిర్లిచ్చేసింది. మనకు చూస్తే అర్థమవుతుంది క్లియర్గా, కెమెరాలో చూడండి. ఈ రోడ్డు అంతా కూడా దారుణంగా బద్దలుగా పగిలిపోయింది. మెయింటెనెన్స్ లేవు. రోడ్లోంచి మొక్కలు చిల్ల చెట్లన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు రేపు ఒకవేళ ప్రభుత్వం మారి లేదా ఈ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా ఈ రోడ్లు మళ్ళీ వేయాలంటే వేలల్లో లక్షల్లో వేల కోట్లలో ఖర్చు అవుతుంది. మొత్తం రాజధాని మొత్తం రోడ్లన్నీ కూడా దాదాపుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని చోట్ల విరిగిపోయినాయి, కొన్ని చోట్ల తవ్వేసుకొని కూడా వెళ్ళిపోయారు. వైసీపీ నాయకులే తవ్విస్తున్నారన్న ఆరోపణలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్ల పరిస్థితి. నెక్స్ట్ మనం ఇంకో జడ్జిల క్వార్టర్స్ దగ్గర కూడా వెళ్దాం, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా సీనియర్ ఐఏఎస్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారుల కోసం నిర్మించిన డూప్లెక్స్ విల్లాలండి ఇవి ఒక్కొక్క విల్లా వచ్చేసి 2000 చదరపు గజాల్లో నిర్మిస్తున్నారు. 6000 చదరపు అడుగులు ఉంటుంది ఒక్కోటి. ఈ డూప్లెక్స్ విల్లా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, 2 ఫ్లోర్లు ఉంటాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. దాదాపు 50% స్లాబ్ వర్క్ అంతా అయిపోయింది. ఆ తర్వాత వదిలేశారు. 4 ఏళ్ళుగా దీన్ని పాడుపెట్టారు. ఈ చిల్ల చెట్లన్నీ కూడా, ఈ చిల్ల చెట్లు ఉన్నాయి, మధ్యలో రోడ్లు, ఈ రోడ్లలో చిల్ల చెట్లు మొలిసినాయి. మొత్తం జడ్జిలకు కూడా ఇదే పరిస్థితి. జడ్జిల క్వార్టర్లు కూడా ఇంతే ఉన్నాయి. ఆ జడ్జిల క్వార్టర్లు కూడా స్లాబులు అయిపోయి చిల్ల చెట్లతో నిండిపోయి ఉంది. ఇది సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం. ఇది మొత్తం రాజధాని వ్యవహారాలు, భూములకు సంబంధించి కానీ అన్నీ కూడా రాజధానికి సంబంధించి A to Z ఈ సిఆర్డిఏ ఆఫీస్ చూడాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఇది చంద్రబాబు హయాంలో దీని నిర్మాణం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా ఇది అదే విధంగా స్కెలిటన్ లాగా ఉంది. దాదాపు అప్పుడే 60% పనులు పూర్తయినాయి. కాకపోతే ఇక మిగతా పనులను పూర్తి చేయకుండా అట్లా ఖాళీగా ఉంచేశారు. మొత్తం దీనికి వచ్చే దారి కూడా మనం చూస్తే దారి మొత్తం ధ్వంసం అయిపోయి ఉంది. హైదరాబాద్లో పదుల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పేరొందిన విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవి ఉద్యోగ ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. వీటి ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అమరావతిని కూడా ఇలాగే పలు సంస్థల కేంద్రంగా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారు. సింగపూర్ కన్సార్షియంకు 1600 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిని డెవలప్ చేసి ఇందులో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఏర్పాటు చేసే బాధ్యతను కన్సార్షియం తీసుకుంటుంది. దీని మీద వచ్చే ఆదాయంలో 42% ప్రభుత్వానికి ఇస్తారు. జగన్ వచ్చాక ఈ ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు చేసి అటకెక్కించారు. దేశంలోనే పేరొందిన 134 సంస్థలు తమ కార్యాలయాలను స్థాపించేందుకు అమరావతిలో భూములు కొనుగోలు చేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, LIC, CPWD, నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇండో UK హెల్త్ ఇన్స్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ITC హోటల్స్, నోవాటెల్ హోటల్స్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విట్, SRM, మాతా అమృతానందమయి, కాగ్ వంటి సంస్థలు అమరావతిలో భూములు కొనుగోలు చేశాయి. వీటిలో SRM, విట్, అమృతానందమయి యూనివర్సిటీల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ క్యాంపస్లు నిర్వహిస్తున్నారు. అలాగే రాజధానిలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ప్రభుత్వం హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక దీన్ని కూడా మూలన పడేశారు. NIDకి అమరావతిలో 50 ఎకరాలు ఇచ్చారు. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. భవనాలు కూడా సిద్ధమయ్యాయి. కానీ చుట్టూ కంప చెట్లు కమ్మేశాయి. ఆ చుట్టుపక్కలంతా కూడా అడవిని తలపిస్తోంది. చూస్తున్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం కేటాయించింది. ఈ స్థలంలో దాదాపుగా ఈ భవనాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఇక్కడ నిర్మాణం పూర్తయింది. దీని పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. రాజధాని ఆగిపోవడం మూలంగా ఇక్కడ తరగతులు మొదలు పెట్టలేదు. తరగతులు వేరే చోట నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. బిల్డింగ్లు కూడా దాదాపుగా పూర్తయిపోయినాయి. మనకు ఎదురుగా కనిపించే బిల్డింగ్ మినహా మిగతా అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. చుట్టూ చిల్ల చెట్లు, గేటును కూడా మూసేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.
విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు ఒక్కొక్కటి 200 ఎకరాల్లో క్యాంపస్లు ప్రారంభించాయి. అద్భుతమైన భవనాలు నిర్మించాయి. దేశంలో టాప్ 3 యూనివర్సిటీలు ఇవి. నంబర్ 1 అప్కమింగ్ యూనివర్సిటీ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు మద్రాసులోని విట్ క్యాంపస్ కంటే అమరావతి క్యాంపస్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 100% ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 15,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఈ క్యాంపస్కి వేసిన మంచినీటి పైప్ లైన్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్ చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే అద్భుతమైన భవనాలు నిర్మించింది. ఇందులో దాదాపు 20,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు 2వ దశ విస్తరణ పనులు చేపట్టారు. అమృత యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించింది. మెడికల్ కళాశాల ప్రారంభం కావాల్సి ఉంది. ఈ యూనివర్సిటీలకు వెళ్లే దారులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. వర్షాల కాలంలో బురద రోడ్ల మీద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు, వాళ్ళని చూడటానికి వచ్చే పేరెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని అసహ్యించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందున్నాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి క్యాంపస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అమరావతికి తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని విట్, ఎస్ఆర్ఎం, మాతా అమృతానందమయ్య యూనివర్సిటీ క్యాంపస్లు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఆయా యూనివర్సిటీలకు ఒక్కో యూనివర్సిటీకి 200 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. ఎకరం 50 లక్షల చొప్పున ఈ యూనివర్సిటీలకు చెల్లించి ఒక్కొక్క యూనివర్సిటీ 200 ఎకరాలు తీసుకుంది. 200 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 15,000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే విట్ యూనివర్సిటీలో ఒక 15,000 మంది, మాతా అమృతానందమయ్య యూనివర్సిటీ నిర్మాణంలో ఉంది. ఇప్పుడు చూస్తే ఒక అద్భుతమైన భవనాలు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. రాష్ట్రంలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు టాప్లో నిలిచాయి. అదేవిధంగా విట్ మద్రాస్ క్యాంపస్ కూడా లేనంత డిమాండ్ ఇక్కడ అమరావతి క్యాంపస్కు ఉందని చెప్పి కాలేజ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా కూడా ఈ యూనివర్సిటీలని యాజమాన్యాలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడకుండా, విద్య విషయంలో రాజీ పడకుండా నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో విట్ యూనివర్సిటీకి డైరెక్ట్గా వాటర్ పైప్ లైన్ వేశారు విద్యార్థుల అవసరాల కోసం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి నీటి సరఫరాను కూడా ఆపేసింది. సో విట్ యూనివర్సిటీ పరిస్థితి అదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ క్లాసుల నిర్వహణ కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగాలు కానీ, క్యాంపస్ ప్లేస్మెంట్ల విషయంలో మంచి పనితీరు కనపరుస్తూ ఉంది. కోల్కతా చెన్నై జాతీయ రహదారి మీద విజయవాడ బైపాస్ రోడ్డు కృష్ణానది మీదుగా రాజధాని అమరావతిలో నుంచే వెళుతుంది. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కృష్ణానది మీద దాదాపు 3 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మాణానికి ప్లాన్ చేశారు. ఇది రాజధానిలోంచి వెళ్తుంది కాబట్టి దీన్ని 170 మీటర్ల ఎత్తైన పైలాన్తో ఐకానిక్ బ్రిడ్జి లాగా నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. అలా చేస్తే పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుంది, రాజధానికి ఇది ఒక ఆకర్షణగా ఉంటుందని భావించారు. దీనికయ్యే అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకి హామీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ మోడల్ ప్రకారమే వంతెన నిర్మిస్తామన్నారు కాబట్టి అదనంగా అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక దీనికి కూడా మొండి చేయి చూపించారు. అదనపు వ్యయాన్ని మేము భరించలేము, మీ మోడల్ ప్రకారం మీరు కట్టేయండి అని చెప్పడంతో దీన్ని ఇప్పుడు సాదాసీదాగా నిర్మిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు అనుకున్న మోడల్ ప్రకారం నిర్మిస్తే ఎలా ఉండేదో ఒకసారి చూడండి. అమరావతిలో ఇప్పుడు ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇదేంటంటే కలకత్తా చెన్నై జాతీయ రహదారి మెక్కి బైపాస్ రోడ్డు, విజయవాడలో నుంచి వస్తున్న ఇప్పటి వరకు వెహికల్స్ దీనికి బైపాస్ రోడ్డు వేశారు. ఇది ఏలూరు వైపు నుంచి గొల్లపూడి మీదుగా రాజధానిలో నుంచి గుంటూరు వైపు, కాజా వైపు కలుపుతారు రోడ్ని. అందులో భాగంగా కృష్ణా నది మీద ఒక బ్రిడ్జి నిర్మించారు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ రహదారులు శాఖ వాళ్ళు దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇది దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది ఈ బ్రిడ్జి పొడవు. దీన్ని ఒక ఐకానిక్ బ్రిడ్జిగా, అంటే రాజధానిలో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఒక ఐకానిక్ బ్రిడ్జిగా ఉండేట్టు దీన్ని ప్లాన్ చేశారు. అయితే జాతీయ రహదారుల శాఖ వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు.
ఎందుకంటే మాకు బడ్జెట్ ఎక్కువైపోద్ది, మేము మా స్టాండర్డ్స్కి అనుగుణంగా మేము కడతామని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే అప్పుడు నితిన్ గడ్కరీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించారు. ఏంటంటే ఎక్స్ట్రా అయ్యే డబ్బు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అంటే హైదరాబాద్లో చూసాం మనం, దుర్గం చెరువు మీద అంతా కలిపి హార్డ్లీ అది ఒక 500 మీటర్లు ఉంటుంది. దాన్ని తీగల వంతెన నిర్మించారు. దాన్ని చూడటానికే జనం తండాలుగా వెళ్తూ ఉంటారు, ఫోటోలు దిగుతుంటారు, సెల్ఫీలు దిగుతుంటారు, చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. అలాంటి 500 మీటర్ల బ్రిడ్జ్కి అంత ఇది వస్తే ఇది 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లో ఒక ఐకానిక్ బ్రిడ్జ్గా దీన్ని రూపొందించి ఉంటే ఇది ఒక గొప్ప టూరిజం ప్లేస్గా వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఈ బ్రిడ్జికి కూడా దరిద్రం పట్టుకుంది. ఈ బ్రిడ్జిని మేము ఎక్స్ట్రా ఇవ్వం, మీ స్టాండర్డ్స్కి అనుగుణంగా మీరు కట్టేసుకోండి, మీ డిజైన్లకు అనుగుణంగా అని చెప్పి ఆయన జాతీయ రహదారుల శాఖను కోరారు. దాంతో ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ ప్రపోజల్ అనేది పోయి ఒక మామూలు బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఏదో ఒకటి అసలు ముందు కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే ఈ బ్రిడ్జి కూడా నిర్మాణం ఆగిపోయి ఉండేది. రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని తలపించేలాగా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం 140 కోట్ల రూపాయల ఖర్చుతో 25 ఎకరాల్లో ఈ దేవాలయాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. 5 ఎకరాల్లో దేవాలయం, 4 ప్రాకారాలు, మాడవీధులు, ఉపాలయాలు నిర్మించాలని, 20 ఎకరాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఆడిటోరియంలు, కళ్యాణ మండపాలు, కోనేరు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. అమరావతి ముఖద్వారంగా చెప్పుకునే వెంకటపాలెంలో కృష్ణానదికి దక్షిణ పొడ్డున 25 ఎకరాల భూమిని ప్రభుత్వం టీటీడీకి ఉచితంగా ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే భూకర్షణ, బీజావాహన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణం కూడా ప్రారంభించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతోనే ఈ ఆలయాన్ని సాధారణ ఆలయంగా కుదించింది. ప్రణాళిక నుంచి ఉపాలయాలు, మాడవీధులు, కళ్యాణ మండపాలు తొలగించారు. బడ్జెట్ను 140 కోట్ల నుంచి 40 కోట్లకు తగ్గించారు. ఆలయాన్ని 25 ఎకరాల నుంచి 5 ఎకరాలకు పరిమితం చేశారు. ఇదంతా చేస్తున్నప్పటికీ ఒక్క కమలానంద భారత స్వామీజీ తప్ప మిగతా స్వామీజీలు కానీ, హిందూ సంఘాలు కానీ, హిందూ బంధువులుగా చెప్పుకునే బీజేపీ నేతలు కానీ నోరు మెదపలేదు. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలో వెంకటపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ కనపడేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 20 ఎకరాలు కేటాయించారు. 140 కోట్ల బడ్జెట్తో ఈ టెంపుల్ కట్టాలని నిర్ణయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కేవలం 4 ఎకరాలకు కుదించింది. అట్లాగే 140 కోట్ల బదులు 40 కోట్లతో ఈ టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్కి విశిష్టత ఏంటంటే ఇది రాజధాని ప్రాంతంలో ఉంది. ఆ రోజున రాజధాని నగరానికి అనుగుణంగా ఒక పెద్ద టెంపుల్ టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రణాళిక రచించారు. అయితే ఈయన సీఎం అయిన తర్వాత దాన్ని మొత్తం కుదించి ఒక మామూలు టెంపుల్ లాగా దీన్ని నిర్మించారు. ఇది మొత్తం చూస్తే మొత్తం వెనక కానీ ఇటు పక్కన ముందు వైపు అన్ని వైపులా కూడా 20 ఎకరాలు ఉంటుంది ల్యాండు. ఇది కృష్ణానదికి దక్షిణం పక్కన ఈ టెంపుల్ని తూర్పు ముఖంగా నిర్మించారు. దీనికి ఈ టెంపుల్కి ఉత్తరం వైపు కృష్ణానది ఉంది. ఈ ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేస్తున్న చర్యలను మనం ఎత్తి చూపుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఈ టెంపుల్ను కూడా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు, దాని స్థాయిని తగ్గించాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక అమరావతి పరిధిలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా పాడుపెట్టాడు. దాదాపుగా పూర్తయిన ఈ స్టేడియానికి తుది మెరుగులు దిద్దకుండా వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్రీడాకారుల మీద కూడా పగబట్టారు. పూర్తయిన స్టేడియాన్ని ప్రారంభించకుండా పాడుపెట్టి విశాఖలో 2వ స్టేడియం నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. అమరావతి దుస్థితిలో కేవలం 50% మాత్రమే నేను ఇప్పుడు మీకు చూపించగలిగాను. మీకు కుదిరితే ఒకసారి అక్కడికి వెళ్ళి అమరావతిని చూడండి. అమరావతి నిర్మాణం ఆగకుండా జరిగి ఉంటే ఎలా ఉండేదో మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్లు, భవనాలు చూడండి. ఇప్పుడు అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎలా పాడుపెట్టాడో కూడా చూడండి. అమరావతి మీద, ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద ఎంత కక్ష ఉంటే ఎలా చేస్తాడో ఆలోచించండి. మామూలు మానవుడు చేయలేని విధ్వంసాన్ని చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడంటే రాక్షసులు కూడా బాధపడతారు. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఎన్నుకుంటే రాష్ట్రాన్ని కూడా అమరావతిలా శిథిల రాష్ట్రంగా మారుస్తాడు. అందుకే ఆలోచించండి. ఆంధ్రులు గర్వంగా తలెత్తుకునేలా వివేచనతో ఒక నిర్ణయం తీసుకోండి.